పాములంటే అందరికీ భయమే. అందులోనూ నాగుపాములంటే పగపడతాయనే ఓ నమ్మకం ఉంది జనాల్లో. దీంతో నాగుపాము కనిపిస్తే చాలు భయంతో వణికిపోతారు. అలాంటిది నాగుపాము పడగ విప్పి దారిగడ్డంగా నిలబడితే భయంతో గుండె ఆగినంత పని అవుతుంది. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో పాములు ఆహారం వెతుకుంటూ జనావాసాల్లోకి వస్తున్నాయి. ఈ క్రమంలో ప్రజల కంటపడుతూ భయాందోళనకు గురి చేస్తున్నాయి. తాజాగా శ్రీకాకుళం జిల్లాలో నడి రోడ్డుపై ప్రత్యక్షమైన నాగుపాము వాహనదారులకు చెమటలు పట్టించింది. శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దాన ప్రాంతం వన్యప్రాణులకు పుట్టినిల్లు. గుట్టలు, పచ్చని తోటలతో నిత్యం కలకలలాడే ఈ ప్రాంతంలో ఎలుగుబంట్లు, కోతులు, జింకలు వంటి వన్యప్రాణులు సందడి చేస్తూ ఉంటాయి. జిల్లాలోని కవిటి మండలం మధ్యపుట్టుక గ్రామ శివారులో శుక్రవారం ఓ నాగుపాము హల్చల్ చేసింది. సుమారు 7 అడుగుల పొడవున నాగరాజు నడి రోడ్డుపై పడగ విప్పి అటు ఇటు చూస్తూ అటుగా వెళ్లే వారిని భయాందోళనకు గురి చేసింది. సుమారు 10 నిమిషాల పాటు రోడ్డుపై ఎవరికోసమో ఎదురు చూస్తున్నట్టుగా నిరీక్షించి ఆ ప్రాంతమంతా భయానక వాతావరణం సృష్టించింది. వర్షాకాలం ఆరంభం కావడంతో పొదల్లో ఉండే నాగుపాము రోడ్డుపైకి వచ్చేసరికి జనాలు హడలిపోయారు. జనాలను చూసిన నాగుపాము నాకు కావలసిన వారెవరు వారిలో లేరు అన్నట్టుగా కాసేపటికి పక్కనే ఉన్న తోటల్లోకి నెమ్మదిగా వెళ్లిపోయింది. దీంతో అంతవరకు రోడ్డుకు 2 వైపులా ఉన్న వారంతా ఊపిరి పీల్చుకున్నారు. పాము వెళ్లిపోవడంతో రోడ్డుపై వాహనాల రాకపోకలు యథావిధిగా కొనసాగాయి.